సువార్త ఎన్ని రకాలుగా జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సువార్త అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఈ 2026లో జరిగే సువార్తని మొట్టమొదటిగా చెప్తాను. ఇప్పుడు ఎక్కువ మంది చర్చిలు వెళ్తున్నారు చూసారా, ఆ చర్చిల దగ్గరికి కొంతమందిని పంపించి ఆ చర్చిలో ఉన్నటువంటి సంఘస్థులకి ఈ సువార్త చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను పోయిన వారం వేరే ఊరు వెళ్ళాను, అక్కడ దైవజనుడు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తుంటే అసలు ఉన్న నొప్పులు పోతున్నాయి, అప్పులు పోతున్నాయి, తిప్పలు పోతున్నాయి అనే సువార్త చెవిలో ఊరుతున్నారు. అవునా, నేను వచ్చే వారం అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా ఒకసారి రా, నీకు ఏమైనా బాధలు ఉంటాయని ఈ సువార్త చెప్పి వాళ్ళని వేరే చర్చికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఏంటంటే దొంగలు ఇస్తున్నారు. ఇది ఒక రకమైన సువార్త. రెండో రకం వచ్చేసరికి యేసుక్రీస్తు మళ్ళీ వచ్చాడు అంటే ఆల్రెడీ వచ్చి ఆయన సిలువ మీద చనిపోయిన సువార్త ఎక్కట్లా మార్చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే టార్గెట్. వీళ్ళు కూడా ఆల్రెడీ నమ్ముకొని చర్చిలకు వెళ్తున్నారు కదా, వాళ్ళే వీళ్ళ టార్గెట్ కూడా. ఒకటేమో పరలోకపు తల్లి, మనందరికీ తల్లి ఉంది, యేసుక్రీస్తు పెళ్లి చేసుకున్నాడు, ఆయన భార్య. ఇప్పుడు ఆల్రెడీ యేసుప్రభు వచ్చి ఆయన ఇక్కడ తన తనువు చాలించి మరలా పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ తల్లి ఉంది, తల్లి ఇంకా బతికే ఉంది. ఆమె పేరు జాంగిల్ జయ అనేసి ఒక అబద్ధ సువార్తను తీసుకొని వెళ్ళి ఈ విధమైన సువార్త చర్చిలకు వెళ్ళే వాళ్ళే టార్గెట్. అంటే చిన్నగా అప్పుడప్పుడే చర్చిలకు వెళ్తున్న వాళ్ళు, అవిశ్వాసంగా ఉన్నవాళ్ళు, ఇంకా పూర్తిగా యేసుక్రీస్తుని నమ్ముకుని వాళ్ళు, వీళ్ళే వాళ్ళ టార్గెట్. ఇది రెండో రకం సువార్త. మూడో రకం సువార్త వచ్చేసరికి ఆల్రెడీ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి పాస్టర్లు ఉంటారే, చర్చి పాస్టర్లు, వీళ్ళు ఈ సువార్త పాస్టర్లను మార్చిద్ది. మొట్టమొదటి సువార్త ఏం చేసిద్ది అంటే సంఘాల్లో ఉన్న విశ్వాసాన్ని దొంగతనం చేసేలా చేసిద్ది. రెండో రకం సువార్త ఏంటి అంటే ఆల్రెడీ విశ్వాసులుగా బ్రతుకుతున్న వాళ్ళని క్రీస్తు విశ్వాసంలో నుండి వేరే క్రీస్తు అంటే అబద్ధపు క్రీస్తు వైపు తిప్పే సువార్త. ఇప్పుడు ఈ మూడో రకం సువార్త ఏంటంటే అటు సంఘ విశ్వాసులు కాదు, అటు కానీ విశ్వాసులు కాదు. వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే పాస్టర్లు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి పాస్టర్లను మార్చేయటం. అంటే ఎలా మారుస్తున్నారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పే పెద్ద సువార్త ఏంటంటే రెండో రకడ అయిపోయింది. అంటే మీరు నేను చచ్చిపోయాము, ఈ భూమి మీద బిల్డింగులు కట్టుకోవట్లేదు, హాస్పిటల్ తెరవట్లేదు, చేపల కొట్లు తెరవట్లేదు, చికెన్ కొట్లు తెరవట్లేదు, అంతా అయిపోయింది, రాకడ అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చాడు, అందరినీ తీసుకెళ్ళిపోయాడు, సమాధులు బద్దలైపోయినాయి. ఈ సువార్త చెప్తారు. చెప్పి ఈయన పేరు ఎవరంటే విలియం మ్యారియన్ బ్రనహాం. అర్థమవుతుందా? ఈయన యేసుక్రీస్తుగా పరిచయం చేస్తారు. ఇప్పుడు ఈ 3 రకాల సువార్తలు జరుగుతున్నాయి. అయితే నిజమైన సువార్త జరగట్లా. ఒక బ్రదర్ నా కామెంట్ ఏం పెట్టాడు అంటే, బ్రదర్ సువార్త ఎలా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అన్నాడు. బ్రదర్, నీకు వీడియో రూపంలో నేను సమాధానం చెప్దాం అనుకున్నాను కాబట్టి సమాధానం చెప్తున్నాను. 3 రకాలుగా జరుగుతుంది సువార్త. మొదటిది వచ్చేసరికి ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని పక్క సంఘానికి ఎలా దొంగలించాలి అంటే, ఎవడైనా వచ్చాడు అనుకో, కొత్తగా చర్చి పెడతాడు, ఆ చుట్టూ సరౌండ్లో ఉన్నటువంటి చర్చిల్లో ఉన్న విశ్వాసులు ఉంటారు కదా, బలహీనులు, వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతుంది అని ఇటు తీసుకురావడం. కారణం ఏంటి అంటే మా తెలుగు రాష్ట్రాల్లో వాక్యం లేదు బ్రదర్, వాక్యం చాలా కనుమరుగైపోయింది. ఇంకోటి బైబిల్ తెచ్చి చెప్తున్నాం అనుకో, లేదు, ఈ బైబిల్ తీసాడు, వీడియో స్కిప్ చేయండి రా అని వీడియో స్కిప్ చేసేస్తున్నారు. దేవుడు వాక్యం చెప్తే ఈయనంత సమయం కూడా ఉండట్లేదు బ్రదర్, ఉండట్లా. రెండో రకం వచ్చేసరికి ఇక అటు కాని విశ్వాసులు. అంటే యేసుక్రీస్తు సిలువ అంటే నా పాపల కోసం చనిపోయాడనే మ్యాటర్ మీద వచ్చినోళ్ళు కాదు వీళ్ళు, నా అప్పులు పోతాయంటే వచ్చినోళ్ళు వీళ్ళు. రెండోది నాకు పిల్లలు లేరు కదా, పిల్లలు కావాలని వచ్చినోళ్ళు, అంటే మొక్కుబడి బ్యాచ్. ఈ రెండో రకం ఉన్నారు. వీళ్ళని ఈ విధంగా ట్రాప్ చేశాను. మొట్టమొదటి ట్రాప్ వచ్చేసరికి సంఘాలను దొంగలించడం, ఇంకో సంఘాలకి ట్రాన్స్ఫర్ చేయడం. మూడో రకం పరిచర్య వచ్చేసరికి అటుపక్క యేసుక్రీస్తునే మార్చేశారు. అంటే యేసుక్రీస్తు వచ్చేసాడు, రెండో రకడ అయిపోయిందని చెప్తున్నారు. ఇన్ని విధాలుగా పరిచర్య జరుగుతుంది. ఇంకో రకమైన పరిచర్య, ఇది 4వ రకం. ఇది ఎవరు చెప్పని పరిచర్య, వినండి. అక్కడెక్కడో వాళ్ళ నాన్నగారికి మాట ఇస్తాడు ఆయన, ఏమని 100 సంఘాలు కట్టేస్తానని. అపోస్తుడైన పౌలు పేరు పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నేనే ఎక్కుతాను అని వాగ్దానం చేసి వచ్చాడంట. మరి అది మనం చూడలేదు కాబట్టి అది నేను నమ్మను. వచ్చి సంఘాలను కొనేయటం. అంటే క్రీస్తు సంఘం కాదు ఇది. యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తుని హైలైట్ చేసి ఆయన మధ్యవర్తిగా వచ్చిన దేవుడు అయి ఉన్నాడని ఆయన గురించి చెప్పుకోకుండా మా సంఘానికి పెద్ద, మా సంఘం ఈ డెనామినేషన్, వీళ్ళ కింద మేము కట్టుబడ్డాం అనేసి అమ్ముడు పోవటం, సంఘాలన్నీ అమ్ముడు పోవటం. ఇది నేరుగా పాస్టర్లకు జరిగేటటువంటి సువార్త. ఇలాగ సంఘాలు కొనేసి వారం తిరగకుండానే 100 సంఘాలు నేను కట్టేశానని భ్రమలో బతికేవాళ్ళు. ఇది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్. సంఘాలను కొనటం, సంఘాల్లో విశ్వాసులను దొంగలించడం. రెండోది సంఘాల్లో ఉన్నటువంటి పాస్టర్లని మోసం చేసి యేసుక్రీస్తు రెండో రాకడ అయిపోయిందని చెప్పించడం. ఈ విధమైన దుర్బోధ. కానీ ఇంకొక నిజం ఏంటి అంటే
ఈ తెలుగు రాష్ట్రాల్లోనే సువార్త జరుగుతుంది, కానీ అది సువార్తగా ఎవరికీ కనిపించట్లేదు. చాలా నవ్వులాట అది. నేను ఇప్పుడు బైబిల్ తీసుకొని ఎక్కడికైనా యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని చెప్పాను అనుకున్నాను, 100లో 10 మందిలో లేదంటే 100లో ఒకడు ఎవడో వింటున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఈ సువార్త వెరితనంగా ఉంది. చనిపోయాడు, మీరు బతుకుతారు, ఆయన తిరిగి లేచాడు, మిమ్మల్ని లేపుతాడు, మనకు నిరీక్షణ ఉండిద్ది అంటే ఇది ఎక్కట్లా. మా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది దొంగతనం, దోపిడీ, మోసం, హత్య, డబ్బులు పెట్టి కొనటం. ఇది పరిచర్యగా మారింది. మనం అనుకుంటున్నటువంటి ఆ పరిచర్య అయితే లేదు. దయచేసి ఎవరైనా సరే బాధ్యత తీసుకొని ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ విషయంలో నిజం ఉంది అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా అవసరం మనకి. ఇదే పరిచర్య. 2026లో సువార్త పరిచర్య అంటే ఏంటి? సంఘాలను దొంగలించడం, సంఘాలని చెడగొట్టడం, ఆల్రెడీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ దృష్టిలో నుండి యేసుక్రీస్తుని తీసేసి వాడిని ఏమన్నా కొనికిసుక గొట్టంగానే యేసుక్రీస్తుగా చూపించడం. ఇదే పరిచర్య. ఇంకంత మించి వేరేది లేదు. ధన్యవాదాలు ఇంతవరకు నిజాన్ని విన్నందుకు.